మహానటి తర్వాత కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ బాగానే చేస్తోంది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ వంటి చిత్రాలు ఆ కోవకి చెందినవే. కానీ ఇవేవీ విజయం సాధించలేదు. చిత్రమేమంటే వాటి జయాపజయాలను పట్టించుకోకుండా కొందరు నిర్మాతలు కీర్తి సురేష్తో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తీయడానికి తాపత్రయపడుతున్నారు. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే రఘునాథ్ చిత్రాన్ని కీర్తి సురేష్తో నిర్మించింది. సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ తమిళ సినిమా హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంలో రూపుదిద్దుకుంది. దీనిని పీవీఆర్ ఐనాక్స్, ఉదయనిధి స్టాలిన్కి చెందిన రెడ్ జాయింట్ మూవీస్ ఆగస్టు 15న విడుదల చేస్తున్నాయి. ఆగస్టు 15న రాబోతున్న మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ స్త్రీ 2. ఇందులో శ్రద్ధా కపూర్ కీలక పాత్రను పోషించింది. గతంలో వచ్చిన స్త్రీ చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. దాంతో దీనికి సీక్వెల్గా దీనిని తీశారు. ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలు పోషించిన శ్రద్ధా కపూరే షో రన్నర్ అని చెప్పాలి. అలానే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇందులో ఓ స్పెషల్ సాంగ్లో నర్తించింది. ఈ సినిమా కూడా భారీ స్థాయిలో ఉత్తరాదిన విడుదలవుతోంది. ఆ రకంగా ఈ స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా వస్తున్న సినిమాల్లో 2 లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఉండడం విశేషమే.